హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడదాయ్ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ గురించి మీకు చూపించబోతున్నాను. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఏదన్నా ఒక స్పైసీగా, యమ్మీగా, టేస్టీగా, అందులో చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. సో ఈ రెసిపీ స్పెషల్గా ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే ఈ రెసిపీకి మనం బ్యాచిలర్స్ రెసిపీ అని పేరు పెట్టడం జరిగింది. అంత ఈజీగా అయిపోతుందన్నమాట ఇవాల్టి రెసిపీ. అది ఏంటో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే వీడియో పెట్టగానే లైవ్ స్టార్ట్ చేయగానే మీకు వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసాం. ఆయిల్ కూడా చాలా కొంచెమే వేసాం, చూడండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసేసుకున్నాను. వాటిని మీ ఇష్టం ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో ఆయిల్లో వేసేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్యలో నుంచి చీల్చేసి కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత సాల్ట్ కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మనకి ఉల్లిపాయలు మగ్గడానికి. మనం సాల్ట్ వేసిన వెంటనే ఉల్లిపాయల్లో నుంచి మనకి ఒక వాటర్ అనేది బయటికి వచ్చి అవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇది మీ అందరికీ తెలుసు అనుకోండి. సో వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసి దానిపైన మూత పెట్టేద్దాం. మనకు తెలుసు కదా, మూత పెడితేనే మనకి ఏవైనా కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి. 1 నిమిషం తర్వాత మనం తీసి చూసుకుంటే కనుక తొందరగా మగ్గిపోయి ఈ రకంగా ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు మనకి చక్కగా మగ్గిపోయినాయి. మీకు వీలైతే చాలా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులో పని అంటే ఒక ఉల్లిపాయలు కట్ చేసే పని ఒకటే ఉంటుంది, ఇంకా మిగతాదంతా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయి చూసారు కదా. పసుపు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా కాదు, 1 స్పూన్ వేసుకోండి. సో ఇది మనకి ఈ రెసిపీకి అయితే 1 స్పూన్ పడుతుంది. ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసేయండి. అల్లం ఎల్లిగడ్డలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాము. సో మీరు ఎంత స్పైసీగా తినాలని అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఇక్కడ నేనైతే కారం మంచిగానే వేసుకుంటాను, ఎందుకంటే నేను ఇవాళ స్పైసీగా తినాలని అనుకుంటున్నాను. మనకి కర్రీ పాయింట్లో కూడా ఈ కూర అవైలబుల్ ఉంటుంది. సో నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి వేసాను. దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక కూడా వేసుకున్నాము. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి చాలా స్పైసీగా చాలా బాగా ఉంటుంది ఈ కర్రీలో. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది మిరియాల పొడి, అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది మిరియాల పొడి తింటే. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకి ఈ ఉల్లిపాయలకి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ మంచిగా పట్టేస్తాయి. పట్టేసేవరకు 1 నిమిషము, ఎక్కువసేపు కాదు మరి, ఎందుకంటే మాడిపోతాయి ఎక్కువసేపు పెడితే. 1 నిమిషం పాటు అలా మూత పెట్టి తీసేస్తే మనకి ఇది చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ వాటర్ వేసేసేయండి. అయ్యో అదేంటి వాటర్ అనుకుంటున్నారా? అవునండి, వాటరే వేసేసుకొని మీరు ఇలా చేసి చూడండి, ఈసారి చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ. వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరి ఇంకొక నిమిషం పాటు పెడితే చక్కగా ఆ ఉల్లిపాయలన్నీ ఉడుకుతూ ఉంటాయి, మంచి మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఎక్కువ వేయలేదు కాబట్టి మనం వాటరు, అది ఆల్రెడీ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి వేసుకున్నాము. ఇంకా కొద్దిగా గరం మసాలా, మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేసేసుకోండి. వేసుకొని చక్కగా ఒక్కసారి ఇవన్నీ బాగా కలుపుకుంటే ఇవి మొత్తం మసాలా అంతా కూరకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఫైనల్గా వేసేది కోడిగుడ్లు అన్నమాట. సో కోడిగుడ్లు వేసేసుకోవాలి పగలగొట్టేసి. ఎన్ని వేసుకుంటారు అని అంటే నేనైతే ఒక 5 వేసుకుంటున్నాను. సో మీరు 6 అయినా వేసుకోవచ్చు. సో మీ ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు దాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి. కర్రీ మాత్రం అద్దిరిపోతుంది. పచ్చిమిర్చి వేసాము, మిరియాల పొడి వేసాము, ఇంకా కారం పొడి వేసాము, మసాలా ఉంది, ధనియాల పొడి ఉంది. ఎంత స్పైసీ, ఎంత యమ్మీగా ఉంటుంది అంటే
మనకి బయట కర్రీ పాయింట్లో ఇలాగే వండుతారనమాట. సో అది ఈ ఎగ్ కర్రీ. మనం ఇంట్లో వేరే రకంగా వండుకుంటాం కదా, అంత స్పైసీగా రాదు అని అనుకుంటాము. ఇలా వండితే మనకు బయట కర్రీ పాయింట్ లాగే వస్తుంది. గుడ్లన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని సిమ్లో పెడితే మనకి గుడ్లన్నీ ఈ రకంగా మంచిగా ఉడికిపోతాయి. వాటిని ఇప్పుడు మనము ఒకసారి తిప్పేసుకోవాలన్నమాట. ఎగ్ని పైన కూడా ఉడకాలి కదా. ఎక్కువ కూరను కలిబిలి పెట్టి కలిపేస్తే ఆ గుడ్లన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయి. నాకు అలా ఇష్టం లేదు. అందుకని ఒక్కసారి అలా మనం చేపల్ని ఎలా స్మూత్గా ఇలా తీసి అలా పెడతామో అలా పెట్టేసి ఇంకొద్దిసేపు మూత పెట్టేసుకుంటే మనకి ఈ యమ్మీ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలామంది ఎగ్స్ని మొత్తము కలిపేసేస్తారు, పగలగొట్టేసి వేసిన తర్వాత. నాకు అలా ఇష్టం ఉండదు. ఇట్లా ఎగ్ కర్రీ అంటే ఇట్లా ఎగ్ ముక్కల్లాగా ఇలాగే బాగుంటుంది. మనకు బయట కర్రీ పాయింట్లో కూడా ఇలాగే ఇస్తారు కదా. ఆ ఎగ్ చూడగానే మనకి నోట్లోంచి నీళ్ళు ఊరిపోతాయండి. ఆ స్మెల్, గుడ్డు కూర వాసన అబ్బో అద్దిరిపోలా. సో ఈ రెసిపీ కూడా అంతే అద్దిరిపోయింది. ఇది మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి సూపర్ రెసిపీ అన్నమాట. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా ఫాస్ట్గా యమ్మీగా టేస్టీగా అయిపోయే రెసిపీ ఈ గుడ్డు కూర. సో ఎగ్ కర్రీ చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా బాయ్.